హరే కృష్ణ అందరికీ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 12వ అధ్యాయంలో కొంత భాగాన్ని చూసాము. ఇంకొంత భాగాన్ని మిగిలింది మనం చూద్దాం. 16వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూద్దాం 12వ అధ్యాయంలో. యాక్చువల్గా ఈ అధ్యాయం ఏమిటి అని అంటే జ్ఞాన వైరాగ్యాలకి అగమ్యము, అంటే జ్ఞాన వైరాగ్యాలకి మించినటువంటి ఆ, గొప్పది, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటిది ఏమిటి అనేటువంటిది మనకి చెప్తున్నారు. మనము స్టార్టింగ్ కొన్ని శ్లోకాల్లో చూసినట్లయితే భగవంతుడు నువ్వు ఎన్ని వేదాలు చదివినా కానీ, ఎంత గొప్ప ఇది చేసినా కానీ, ఎంత గొప్ప జ్ఞానం ఉన్నా కానీ, ఎన్ని గొప్ప సిద్ధులు ఉన్నా కానీ, ఒక భక్తుడితో సమానం కాదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఒక విశుద్ధ భక్తుడు పొందేటువంటి ఆనందము, విశుద్ధ భక్తుడు పొందేటువంటి ఆధ్యాత్మిక లాభము ఏదైతే ఉందో అది వైరాగ్యంతో జ్ఞానంతో రాదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. జ్ఞానయోగులు ఏం చేస్తారండి అని అంటే వాళ్ళు కూడా చివరికి సన్యాస స్థితికి వెళ్ళి నిరాకార బ్రహ్మాన్ని యూనో నిరాకార బ్రహ్మంలో లీనమవడం కోసం నిరాకార బ్రహ్మాన్ని ధ్యానించడం చేస్తుంటారు. వాళ్ళకి ఉన్నవన్నీ వదిలేస్తారు. ఉమ్, ఊరు ఇల్లు కుటుంబము అన్నీ వదిలేసి ఏ హిమాలయాలకో ఎక్కడికో వెళ్ళిపోయి ఏవో గొప్ప గొప్ప తపస్సులు చేసుకుంటూ వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ ఒక గృహస్థ జీవనాన్ని గడుపుతూ భగవంతుడి స్మరణలో కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తితో సమానం కాదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఓకే, అది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ మనం అందరం అర్థం చేసుకోవడానికి. చాలా శీఘ్రంగా ముక్తిని పొందగలుగుతాడు కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి. కానీ జ్ఞాన వైరాగ్య బాటలో ఉన్నటువంటి ముక్తి సాధించాలి అనుకున్నటువంటి వ్యక్తికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది, కొన్ని జన్మలు పడుతుంది. కానీ చాలా ఈజీగా షార్ట్ కట్గా ఒకే జన్మలో భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి అని అంటే మనందరికీ కూడా అకుంఠితమైనటువంటి భక్తి అనేటువంటిది రావాలి, భగవంతుడి పట్ల ప్రేమ రావాలి. భగవంతుడు ప్రత్యేకించి మనకు కావాల్సింది ఏంటంటే సేవాతత్వం. సేవాతత్వం రావాలి అంటే పనులు వదిలేయడం కాదు, పనులు చేయడం. ఎలా చేయాలి? సేవగా చేయాలి, భగవంతుడి సేవగా చేయాలి, భక్తులకి సేవగా చేయాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో దాన్ని యుక్త వైరాగ్యం అని అంటారు. మనకున్న ప్రతి శక్తి సామర్థ్యాలని, ఐశ్వర్యాన్ని అన్నిటినీ కూడా భగవంతుడి సేవలో ఉపయోగించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది యుక్త వైరాగ్యం. మనం ఏం చేసినా భగవంతుడు ప్రసన్నం అవ్వాలి, అది మన అంతిమ లక్ష్యం. అలా గనక మనం చేయగలిగితే మనము తప్పకుండా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలుగుతాము. అది చాలా సులువు. నిస్వార్థమైనటువంటి ప్రేమని, నిస్వార్థమైనటువంటి సేవని చేసినటువంటి భక్తులకి ఉదాహరణగా శ్రీకృష్ణ భగవానుడు బృందావన వాసుల గురించి తెలియచేశారు. ప్రత్యేకించి గోపికల గురించి తెలియచేశారు. గోపికల యొక్క ప్రేమ భావం ఎలాంటిది అని అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఉద్ధవుడికి ఒక భక్తుడు గురించి చెప్పాలి అని అనుకున్నప్పుడు గోపికలను గుర్తు తెచ్చుకొని చెప్తున్నారు. నిస్వార్థమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తుల గురించి చెప్పాలి అనుకున్నప్పుడు గోపికలు గుర్తొచ్చారు కృష్ణుడికి. తనకి 16,108 మంది భార్యలు ఉన్నారు, తనకి చాలా మంది సేవలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. మథురలో లేకపోతే ఆ, ద్వారకలో ఆయన ఒక ఆయన సేవలు చేయించుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు గుర్తురాల, వాళ్ళు ఎవరు గుర్తురాల. ఎవరు గుర్తొచ్చారండి? గోపికలు గుర్తొచ్చారు. గోపికల్ని ఎప్పుడు వదిలేశారు? గోపికల్ని ఎప్పుడో చిన్నప్పుడు కంసుడిని చంపేయడం కోసం బృందావనాన్ని వదిలేసి వెళ్తే వాళ్ళు అప్పుడు అంటే చిన్నతనంలో గుర్తొచ్చినటువంటి వాళ్ళు, చిన్నతనంలో సాంగత్యంలో ఉన్నటువంటి వాళ్ళు అంతర్ధాన సమయంలో గుర్తొచ్చారు వాళ్ళు. ఇంకెవరు గుర్తురాల? మధ్యలో ఎన్నో సంబంధాలు ఉన్నాయి, ఎన్నో బంధాలు ఉన్నాయి, ఎంతో మంది ఉన్నారు, ఎంతో ప్రేమను చూపించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవితాన్ని అంకితం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికంటే కూడా ఉత్తమమైన భక్తులు గోపికలు అని మనకి చెప్తున్నారు. అంటే గోపికల యొక్క ఉన్నతమైనటువంటి స్థాయి అలాంటిది. అందుకనే అక్రూరుడు బృందావనానికి వచ్చినప్పుడు కూడా అక్రూరుణ్ణి అక్రూరుణ్ణి తీసుకువెళ్లకుండా ఉండడం కోసం వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరికి నందుణ్ణి, యశోదామాతను అడిగారు, అక్రూరుణ్ణి అడిగారు, చివరికి దేవతలను కూడా ప్రార్థించేశారు. దేవతలు సహాయంతోటైనా అక్రూరుణ్ణి ఆపేయవచ్చని, ఒక వర్షం ద్వారానో లేకపోతే ఒక పిడుగుల ద్వారానో లేకపోతే ప్రకృతి వైపరీత్యం ద్వారా అయినా సరే వీళ్ళ ప్రయాణం ఆగిపోవాలి అని చివరికి దేవతలను కూడా ప్రయత్నం చేశారు. ఎంతమందిని అడిగినా, అక్రూరుని అడిగినా, కృష్ణుడిని అడిగినా, బలరాముడిని అడిగినా, నందుడిని అడిగినా, యశోదని అడిగినా కానీ చివరికి వాళ్ళు ఆపలేకపోతే చివరికి వాళ్ళని వాళ్ళు
రథం చక్రాల దగ్గర పడుకొని మరి ఆపడానికి ప్రయత్నం చేశారు. ఎంత చేసినా కానీ కృష్ణుడు ఆగలేదు. అది వాళ్ళ యొక్క ప్రేమ. ఎందుకు అలా చేశారు అంటే, కృష్ణుడు ఒక క్షణం లేకపోతే మా పరిస్థితి ఏమిటి అని ఊహించుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళకి. యుగాయితం నిమీషేన, మనకి శిక్షాష్టకంలో చెప్పినట్లు. అంటే కృష్ణుడు ఉన్నప్పుడు ప్రతి రాత్రి వాళ్ళు రాసలీల చేశారు. కొన్ని సంవత్సరాల పాటు అలా చేశారు. కృష్ణుడి యొక్క సాంగత్యంలో వాళ్ళు గడిపినటువంటి కొన్ని సంవత్సరాల సమయం ఒక క్షణంలాగానే అనిపించింది వాళ్ళకి. కానీ కృష్ణుడి అభావంలో వాళ్ళు గడుపుతున్నటువంటి ఒక క్షణం కూడా ఒక కల్పంలా అనిపిస్తుంది వాళ్ళకి. అది గోపికల యొక్క భావం. గోపికలు కృష్ణుడు లేకుండా ఒక క్షణం కూడా గలపారు. వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోయినట్టు అయిపోయారు. వాళ్ళ శరీర శుభ్రత కూడా వాళ్ళకి తెలియట్లేదు. శరీర పోషణ కూడా వాళ్ళు చూసుకోవట్లేదు. సరిగా జుట్టు వేసుకోకుండా, సరిగా బట్టలు కట్టుకోకుండా, భార్య భర్తలు సక్రమంగా ఉండాల్సింది వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రులను కూడా, వాళ్ళ భర్తలను కూడా పట్టించుకోకుండా అలాంటి ఒక పరిస్థితులకు వెళ్ళిపోయారు. అంటే ఎమోషనల్గా ఎంత బాండేజ్ ఉంది కృష్ణుడితోటి వాళ్ళకి అని అంటే, అంత ఎమోషనల్గా డిపెండ్ అయితే కనుక ఎవరి మీదైనా వాళ్ళు లేనప్పుడు మనం ఉండలేం. అలాంటి బాండింగ్ మనకి ఎవరితో ఉండాలి అని అంటే కృష్ణుడితో ఉండాలి. కృష్ణుణ్ణి తలుచుకొని ఒక క్షణం నరకంలా ఉండాలి. కృష్ణుణ్ణి మన మన యొక్క సాంగత్యంలో అనుభవించినటువంటి ఒక క్షణం నరకంలా ఉండాలి. కృష్ణుడు లేకపోతే ఏమైపోతాను అన్నట్లు ఉండాలి. అంత పూర్తిగా కృష్ణుడి మీద ఆధారపడడం అనేటువంటిది సరి అయినటువంటి విధానం. అంతేకాని భౌతికమైనటువంటి వ్యక్తుల మీద ఆధారపడడం కాదు. మిత్రులతోటి, భార్య భర్త మీద, భర్త భార్య మీద, లేకపోతే పెద్దవాళ్ళైన తల్లిదండ్రులు పిల్లల మీద, లేకపోతే పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడడం ఉంది చూసారా, అదంతా కూడా తాత్కాలికమైనటువంటి ఆధారం. ఎందుకంటే ఈ బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు కాబట్టి కొంతకాలానికి ఆధారపడతాం. అదే శాశ్వతమైనటువంటి ఆధారం అని మనం అనుకుంటాం, కానీ అది శాశ్వతం కాదు. కానీ నిజమైనటువంటి ఆశ్రయించడం, ఎవరిని ఆశ్రయించాలి అని అంటే కృష్ణుడిని ఆశ్రయించాలి. ఓకే, కృష్ణుడి తర్వాతనే ఎవరైనా. ద్రౌపదే ఒక మంచి ఉదాహరణ మనందరికీ కూడా. ద్రౌపదికి ఎంతమంది ఉన్నారు, ఎవ్వరూ రక్షించలేకపోయారు. కానీ కృష్ణుడు మాత్రమే చివరికి రక్షించారు. అది సర్వస్వ శరణాగతి అనంటే అది. అలాంటి శరణాగతి చూపించినటువంటి గోపికల యొక్క గొప్పతనాన్ని, గోపికల యొక్క భక్తి యొక్క ఉన్నతత్వాన్ని, వాళ్ళకి ఉన్నటువంటి స్థానం చివరికి యోగులకి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేసి, లేకపోతే వేదాలు పఠించి ఎంతో జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తుల కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థానాన్ని గోపికలకు ఇచ్చారు. కానీ గోపికలకు అంత జ్ఞానం లేదు. గోపికలు ఏమి అంత గొప్పగా వేద పఠనం చేసినటువంటి వాళ్ళు కాదు. గోపికలకి ఏమి పూర్తి వైరాగ్య స్థితిలో ఉన్నారంటే అలా కూడా కాదు. కేవలం కృష్ణుడి మీద ప్రేమ ఉంది. ఓకే, వాళ్ళు ఏమో ముక్కు మూసుకొని తపస్సులు చేస్తున్నారా, హిమాలయాలకు వెళ్ళారంట, అది కూడా కాదు. వేల సంవత్సరాల పాటు తపస్సులు చేశారంటే అది కూడా చేయలేదు. వాళ్ళకంటే గొప్ప స్థానంలోనే గోపికలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనకి కృష్ణుడు తెలియచేశారు. ఇక ఇప్పుడు ఉద్ధవుడు ఇంకేం అడుగుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ కృష్ణుడు ఈ అధ్యాయంలో మిగిలినటువంటి కొన్ని శ్లోకాలకి చెప్తారు. ఇప్పుడు మనం 16వ శ్లోకంలో ఉన్నాం. మొత్తం 23 శ్లోకాలలో 24 శ్లోకాల్లో ఈ అధ్యాయం కంప్లీట్ అయిపోతుంది. ట్రై చేద్దాం, ఈరోజు అయిపోతుందేమో. సత్యవతి మాత. శ్రీ ఉద్ధవాచ శ్రీ ఉద్ధవాచ సంశయా శృణ్వతో వాచం తవ యోగేశ్వరేశ్వర. సంశయా శృణ్వతో వాచం తవ యోగేశ్వరేశ్వర. నా నివర్తత ఆత్మస్థో ఏన భ్రామ్యతి మే మనః. నా నివర్తత ఆత్మస్థో ఏన భ్రామ్యతి మే మనః. శ్రీ ఉద్ధవుడు పలికెను, ఓ యోగేశ్వరేశ్వరుడా, నీ పలుకున నేను వినను. నా హృదయం నందలి సంశయం తొలుగుట లేదు కనుక మనస్సు భ్రాంతి చెందుతున్నది. ప్రభుపాదుల వారి భాష. మనుషుడు తన శరణు చొచ్చి నిష్కామముగా వర్ణాశ్రమ ధర్మంలోని తన విధులను నిర్వహించవాలని భగవానుడు ఈ స్కందం నందుని 10వ అధ్యాయంలోని మొదటి శ్లోకాలు పలికెను. ఈ వాక్యంలో ఉద్ధవుడు కర్మ మిశ్ర భక్తిని, అంటే కామ్య కర్మతో మిశ్రితమైన భక్తి ఉపదేశించుటని భావించును. శ్రీకృష్ణుడే సర్వస్వమని ఎరగనంత వరకు సాధారణ లోక బాధ్యతల నుండి బయటపోయట అసాధ్యమే. పైగా మనుషుడు అట్టి కర్మల ఫలమును భగవంతుడికి సమర్పింపవలను. మనుషుడు లౌకిక బాధ్యతల నుండి విడివడి తన్నే పరతత్వముగా అంగీకరించి
జ్ఞాన సాధన చేయాలని శ్రీకృష్ణ 10వ అధ్యాయంలోని 4వ శ్లోకంలో ఉపదేశించాను. ఆ ఉపదేశము జ్ఞాన మిశ్రమ భక్తిని, అంటే జ్ఞాన సముపార్జన అనేది గౌణ కోరికతో మిశ్రమైన భక్తి సూచించునని ఉద్ధవుడు అనుకున్నాను. ఇక 10వ అధ్యాయంలోని 35వ శ్లోక ఆరంభంలో ఉద్ధవుడు భౌతిక బంధనము, భౌతిక జీవన విముక్తి పద్ధతుల గురించి అడిగి ఉండెను. భక్తియుత సేవ లేనిదే జ్ఞాన విధానం ఎప్పుడునో పరిపూర్ణము కానేరదని తెలుపుచు భగవానుడు దానికి విస్తృతమైన సమాధానమును వసగెను. 11వ అధ్యాయం 18వ శ్లోకంలో భగవానుడు తన యందు విశ్వాసం యొక్క ప్రాధాన్యం నొక్కి చెప్పాను. మనుషుడు శ్రద్ధావంతుడై భగవన్ మహిమల శ్రవణ కీర్తనములను కావింపులను నొక్కి చెప్పుచు శ్రీకృష్ణుడు పిమ్మట 23 శ్లోకంలో భక్తి యోగంను విస్తృతపరిచి ఉండెను. భక్తి యోగం కలుగుట, పరిపూర్ణం చెందుట రెండును భక్తుల సాంగత్యం పైన ఆధారపడినని భగవాను సారాంశపరిచాను. 11వ అధ్యాయంలోని 26వ శ్లోకంలో ఉద్ధవుడు భక్తి యోగపు అసలైన విధానములను, సాధనముల గురించి, భక్తి సిద్ధి లక్షణములను గురించి అడిగాను. మనుషుడు భక్తి యోగంను స్వీకరించనిచో అతని మోక్షయత్నం వృధాయునని 48వ శ్లోకం శ్రీకృష్ణుడు పలికెను. కనుక అతడు భగవద్భక్తులతో సాంగత్యం నెరిగడి వారి అడుగుజాడలను అనుసరింపవలను. తుదకు ఈ అధ్యాయంలో 14వ శ్లోకంన భగవానుడు కర్మ జ్ఞాన పదనములను నిర్ద్వందముగా త్రోసిపుచ్చి 15వ శ్లోకంన హృదయపూర్వకంగా తనకు అనన్య శరణాగతిని ఉపదేశించాను. జీవన పరిపూర్ణత్వమును గురించి అటువంటి విస్తృతమైన శాస్త్రీయమైన ఉపదేశములను బడిసిన వాడే ఉద్ధవుడు ఇప్పుడు భ్రమితుడయ్యను. వాస్తవంగా తాను ఇప్పుడు ఏది చేయాలనే సందేహంతో అతని మనసు భ్రమ చెందెను. శ్రీకృష్ణ భగవానుడు పలు విధానాలను వాటి ఫలితంలో వివరించును. అవన్నీ తుట్టతుదొక ఏకైక లక్ష్యమైనట్టు శ్రీకృష్ణే చేరుతున్నది. కనుక తాను ఏది చేయవలనో సరళ మాటలతో శ్రీకృష్ణుడు చెప్పాలని ఉద్ధవుడు వాంఛించను. భగవద్గీత 3వ అధ్యాయం ఆరంభం నుండి అర్జునుడు కూడా ఇటువంటి విన్నపమునే భగవంతునికి కావించుండెను. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల అభిప్రాయం అనుసరించి ఉద్ధవుడు శ్రీకృష్ణుతో ఇట్లు పలుకుచున్నాడు. మిత్రమా కృష్ణ, వర్ణాశ్రమ విధానంలో నేను లోక కార్యములను చేయవలనని నీవు తొలుత ఉపదేశించింది. అట్టి కార్యము త్యజించి నేను తాత్వికాన్వేషణ పద్ధతిని చేపట్టవలనని తర్వాత నీవు చెప్పితి. ఇప్పుడు అట్టి జ్ఞానపదం విడిచి భక్తి యోగంతో కేవలం నీకే శరణచుచ్చుటను ఉపదేశించుతున్నావు. ఒకవేళ నేను నీ నిర్ణయం అంగీకరించినచో భవిష్యత్తులో నీ తిరిగి మొదటి విషయములకే వచ్చి లోక కార్యంలో ఉపదేశించవచ్చును కదా. ధైర్యంతో తన మనసును ఇప్పి చెప్పుట ద్వారా ఉద్ధవుడు శ్రీకృష్ణుడు తనకు గల సన్నిహిత మైత్రిని వెల్లడి చేస్తున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. మొదట్లో వర్ణాశ్రమ ధర్మం ద్వారా మనం చేయాల్సినటువంటి కర్మలన్నీ చేయాలి, సన్యాసం తీసుకోకు అనేటువంటి విషయాన్ని చెప్పారు. తర్వాత జ్ఞానాన్ని చెప్పారు. అంటే దీన్ని బట్టి ఇది ఏమర్థమవుతుంది అంటే వర్ణాశ్రమ ధర్మం ద్వారా ఎవరైనా సరే భక్తిలో పురోగమించాలి అనుకుంటే అది కర్మమిశ్రిత భక్తి అవుతుంది కదా. కర్మల ద్వారా ఆధ్యాత్మికంగా పురోగమించడం. కర్మ మిశ్రిత భక్తి చెప్పినటువంటి కృష్ణుడు తర్వాత జ్ఞాన మిశ్రిత భక్తి చెప్పారు. ఆ తర్వాత కర్మని ఖండించారు, జ్ఞానాన్ని ఖండించారు. ఎప్పుడు? మనం భక్తిలో పురోగమించినప్పుడు. భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తికి కర్మ జ్ఞానాల మీద ఆధారపడి ఆధ్యాత్మికంగా పురోగమించాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే ఉద్ధవుడికి ఒక డౌట్ వచ్చింది. ముందు కర్మ చేయమన్నావు, తర్వాత జ్ఞానం పొందమన్నావు, తర్వాత భక్తి చేయమన్నావు. ఏంది కృష్ణుడి నిమిషానికి మాట మారుస్తున్నారు? రేపొద్దున మళ్ళీ భక్తి చేయడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ మాట మార్చి మళ్ళీ కర్మ చేయమంటారేమో కృష్ణుడు. ఎందుకు భక్తి చెయ్యమని చెప్పారు? చేయటానికంటే దానికంటే ముందు కర్మ జ్ఞానం గురించి చెప్పారు అంటే అవి చెప్పిన తర్వాత వాటికంటే ఉత్తమమైనటువంటి విధానాన్ని చెప్పి దాన్ని ఖండించడం కోసం చెప్పారు. ఓకే, మనకి భగవద్గీతలో కూడా చూస్తే కృష్ణుడు కేవలం భక్తి చెప్పలేదు, మొత్తం కర్మ చెప్పారు, ధ్యాన ప్రక్రియ చెప్పారు, జ్ఞాన ప్రక్రియ చెప్పారు, భక్తి కూడా చెప్పారు. ఎందుకు మిగిలినవన్నీ చెప్పారు? మిగిలిన వాటికంటే ఉత్తమమైనది ఏంటిదో మనకు తెలియాలి కాబట్టి మనకి మిగిలినవి కూడా చెప్పారు. మనం ఒక గీత పక్కన ఇంకొక గీత గీస్తేనే ఆ గీత పెద్దదా చిన్నదా అనేది తెలుస్తుంది. ఒకటే గీత గీసింది పెద్దదా చిన్నదా అంటే ఎట్లా చెప్తావు? దాన్ని దేంతోనో వేరే దాంతో కంపేర్ చేస్తేనే మనకు తెలుస్తుంది అది చిన్న గీత పెద్ద గీత అనేది. మరి భక్తి యొక్క గొప్పతనం చేయాలంటే దానికంటే గొప్పవి కానిటువంటి వేరే తెలియచేస్తే మనకు అది అర్థమవుతుంది. అందుకనే కృష్ణుడు కర్మయోగం, జ్ఞానయోగం కూడా చెప్పారు భగవద్గీతలో.
అలానే ఇక్కడ కూడా చెప్పారు. సో ఉద్ధవుడేమి అలాంటి అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఏమి లేడు. ఉం? కర్మ చెప్పి, జ్ఞానము చెప్పి, భక్తి చెప్పి, మళ్ళీ మాట మార్చి రేపు కర్మ చెప్తాడేమో అని ఉద్ధవుడేమో అనుకోడు. ఉద్ధవుడు ఒకవేళ ఎందుకు అడిగారంటే మనలాంటి వాళ్ళు అలా అనుకుంటారు కాబట్టి. మనలాంటి వాళ్ళు నిమిషానికి మాట మారుస్తాడు కృష్ణుడు, మనం ఏం వినొద్దు కృష్ణుడు మాట అని మనం ఎక్కడ అనుకుంటామేమో అని చెప్పేసి నాకు కన్ఫ్యూజ్ అయిపోయా నేను అని ఉద్ధవుడు చెప్తున్నాడు. నేను కన్ఫ్యూజ్ అయిపోయా. ఓకే, నువ్వు అది చేయమన్నావు, తర్వాత ఇది చేయమన్నావు, ఇప్పుడు ఇంకోటి ఏదో చేయమంటున్నావు. నేను ఇప్పుడు చేస్తే అప్పుడు చేయమని చెప్తావేమో, అప్పుడు చేస్తే ఇప్పుడు చేయమని చెప్తావేమో, ఏది సరిగ్గా చేయాలో చెప్పు నువ్వు కరెక్ట్గా అని మళ్ళీ. అంటే రెండవసారి ఒక విషయాన్ని అడిగారు అంటే మళ్ళీ రెండవసారి కూడా అదే చెప్తారు. చెప్పారు అని అంటే ఇంక అందులో కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. మనందరికీ ఉన్నటువంటి డౌట్లు కూడా పోతాయి. అందుకనే ఉద్ధవుడు మళ్ళీ అడిగాడు అనమాట, అసలు ఏది సరి అయినది అనేటువంటి దానికి కృష్ణుడు ఏం చెప్తున్నారో చూద్దాం. 17వ శ్లోకం లావణ్యం అంటారు. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ సయేష జీవో వివర ప్రసూతి స ఏవ జీవో వివర ప్రసూతిః ప్రాణేన ఘోషేణ గుహం ప్రవిష్ట ప్రాణేన ఘోషేణ గుహం ప్రవిష్టః మనోమయం సూక్ష్మముపేత్య రూపం మనోమయం సూక్ష్మముపేత్య రూపం ఈ మాత్ర స్వరోవర్ణ ఇతి స్తవిష్టః. మాత్రా స్వరో వర్ణ ఇతి స్తవిష్టః. భగవానుడు పలికెను, ఉద్ధవ, భగవానుడు ప్రతి జీవికి జీవనం నొసుగుచు హృదయం నందు ప్రాణము ఆదినాదంతో పాటు నిలిచియుండును. ఎల్లరి మనసులను, చివరకు శివుని వంటి దేవతల మనసులను భగవంతుడే నియంత్రించును. కనుక మనసు చేతనే హృదయం నందు అతడు సూక్ష్మ రూపమును దర్శితుడగును. దీర్ఘ హ్రస్వ స్వరములు వివిధ స్వరయుతమగు హల్లులు కూడినట్టి వివిధ వేద ధ్వనుల స్థూల రూపమును కూడా ఆ దేవదేవుడు గ్రహించును. భాష్యము. శ్రీకృష్ణ బుద్ధవ సంవాదమును గురించి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లు వ్యాఖ్యానించిరి. భక్తి యోగము, జ్ఞానపదము, త్యాగము, అష్టాంగ యోగము, తపస్సు, పుణ్యకర్మలు మున్నగు పలు విధానములను శ్రీకృష్ణుడు వివరించిన కారణమున ఉద్ధవుడు భ్రమితుడు, సందేహగ్రస్తుడు అయ్యను. అయినను శ్రీకృష్ణ శరణమును బడియుటలో జీవులకు సహాయపడుటకే ఈ పద్ధతులు ఉద్దేశించబడినవి. తుదకు ఏ వైదిక విధానమును అన్య రీతిలో అర్థం చేసుకొనరాదు. ఈ విధముగా దేవదేవుడు శ్రీకృష్ణుడు అన్నింటినీ సక్రమంగా ఉంచిన వాడే సమస్త వేద విధానమును వివరించినాడు. ప్రతి పద్ధతి కేవలము తన కొరకే ఉద్దేశించబడినట్లు ఉద్ధవుడు తాను అన్ని పద్ధతులను అనుసరించవలనేమో అని మూర్ఖంగా తలచుట పట్ల నిజంగా శ్రీకృష్ణుడు ఆశ్చర్యమునకు వ్యక్తపరచును. అందువలన అతడు తన భక్తునికి వివరించు, ఉద్ధవ, సాంఖ్యమును అభ్యసించవలనని, పుణ్యకర్మలు చేయవలనని, భక్తి యోగము ఆవశ్యకమని, యోగ పద్ధతులను తప్పనిసరిగా పాటించవలనని, తపస్సు చేయవలనని నేను నీకు చెప్పినప్పుడు నిన్ను నిమిత్తంగా చేసుకొని సకల జీవులకు ఉపదేశం చేసి తిని. నేను పలికినది, ఇప్పుడు పలుకుచున్నది, ఇక ముందు పలుకబోవునది వివిధ స్థితుల్లో ఉన్న జీవులందరి నిర్దేశం కొరకే ఉన్నదని ఎరుగుము. అన్ని వైదిక పద్ధతులను నీవు పాటించవలసి ఉన్నదేమోనని నీవెట్లు తలింపగలిగితివి? నీవు నా విశుద్ధ భక్తుడు. నీవు ఈ పద్ధతులన్నింటినీ ఎంత మాత్రమూ చేయకూడదు. ఈ విధంగా భగవానుడు వైదిక విధానమును వైవిధ్యత వెనుకన్న గూఢార్థమును మృదువైన ప్రోత్సాహకర పలుకులతో ఉద్ధవునికి వెల్లడించినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు అభిప్రాయపడిరి. శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుని ముఖం ద్వారా వేద రూపంలో ప్రకటమైనాడు. భగవానుడు బ్రహ్మదేవుని దేహం నందలే ఆధారాది చక్రములందు ప్రకటమగునని కూడా వివర ప్రసూతి అను పద సముదాయము సూచించును. ఘోషేన అను పదమునకు సూక్ష్మ శబ్దమని అర్థము. శ్రీకృష్ణుడు ఆధార చక్రంలో ప్రవేశించునని గుహం ప్రవిష్ట అను పద సముదాయమును సూచించును. నాభి ప్రాంతంలో ఉండేది మణిపూర్ణక చక్రము, విశుద్ధ చక్రము వంటి ఇతర చక్రములందును భగవానుడు దర్శనీయుడు. సంస్కృత అక్షరమాల హ్రస్వ దీర్ఘ స్వరములతోనూ హెచ్చు మంద్ర ధ్వనితోనూ ఉచ్చరించడి వ్యంజనములతోనూ హల్లులు కూడినదై ఉండును. వేదవాంగ్మయం యొక్క వివిధ శాఖలను ఈ ధ్వనులను ఉపయోగించుకొనుచు భగవానుని స్థూల రూపముగా ప్రకటమగును. భగవద్గీతను అనుసరించి అట్టి వాంగ్మయము దాదాపుగా త్రిగుణములకు సంబంధించినవి అయి ఉండును. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. మాయాధీనత కారణమునే బద్ధజీవులకు భగవానుడు భౌతిక జగత్తులో అంశగా గోచరించునని శ్రీల శ్రీధర స్వామి వివరించిరి. భగవానునిపై
స్థూల సూక్ష్మ గుణముల యొక్క మిథ్యారోపణము అవిద్య అని పిలువబడును. దీని ద్వారానే జీవుడు తనని తన కర్మలకు కర్తగా తలచి కర్మజాలంలో చిక్కుబడును. కనుకనే అస్తిత్వమును శుద్ధపరచుకొంటుకు విధి నిషేధములను పాటించమని బద్ధజీవునికి వేదములు ఆదేశించెను. ఈ పద్ధతులు ప్రవృత్తి మార్గమని నియమితమగు సకామ కర్మ పదము పిలువబడును. మనుషుడు తన అస్తిత్వమును పవిత్రమర్చుకొనినంతటా సకామ కర్మల ఈ స్థూల స్థితిని త్యజించును. ఏలయన అది విశుద్ధ భక్తి యోగమునకు అంతరాయము కలిగించినదై ఉండును. పిమ్మట అతడు దృఢమైన శ్రద్ధతో దేవదేవుణ్ణి అర్చించవలను. పరిపూర్ణమగు కృష్ణ భక్తి భావనను పొందినవాడు కర్మానుష్ఠానమును చేయవలసిన అవసరం లేదు. భగవద్గీత యందు ఇది తస్య కార్యం న విద్యతే అని చెప్పబడింది. శ్రీల జీవగోస్వామి వారి అభిప్రాయం అనుసరించి ఈ శ్లోకమును వేరొక విధంగా అర్థం చేసుకొనవలెను. జీవ అను పదము బృందావన వాసులకు జీవనము నొసగిడి శ్రీకృష్ణుని సూచించును. శ్రీకృష్ణుడు బద్ధజీవుల దృష్టికి అతీతంగా ఆధ్యాత్మిక జగత్తునందు నిత్యము తన లీలలను వనరించినప్పటికీ అవే లీలలను ప్రదర్శించుటకు భౌతిక విశ్వం నందును ప్రవేశించినని వివర ప్రసూతి అని పద సముదాయం సూచించును. అట్టి లీలా ప్రదర్శనము పిమ్మట భగవానుడు వాటిని ఉపసంహరించి అప్రకట లీలల యందు అంటే బద్ధజీవులకు ప్రకటము కానట్టి లీలలు ప్రవేశించునని గుహం ప్రవిష్ట అను పద సముదాయము సూచించును. ఈ సందర్భంలో మాత్ర భగవానుని దివ్యేంద్రియములను, స్వర అను పదము భగవానుని దివ్యనాదమును, వర్ణ అను పదము భగవానుని దివ్య రూపమును సూచించును. కృష్ణ భక్తి భావన యందు పూర్తిగా అగ్రసరులు కానట్టి వారికి దృష్టి ఇంకను పునీతం కానట్టి వారికి భౌతిక జగత్తులో ప్రకటమగునని స్థవిష్ట అంటే స్థూల రూపము అను పదమునకు అర్థము. ఏదో విధముగా శ్రీకృష్ణుని మనసులో నిలుపుకొనవలనని మనోమయం అను పదము సూచించును. అభక్తులకు శ్రీకృష్ణుడు తెలియబడడు కనుక సూక్ష్మ అయి ఉన్నాడు. ఈ విధంగా పలువురు ఆచార్యులు ఈ శ్లోకం యొక్క దివ్య శబ్దోచ్చారణ ద్వారా వివిధ రీతులలో శ్రీకృష్ణుని స్తుతించిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో భగవంతుడికి ఆశ్చర్యం వేసింది ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్నకి. యాక్చువల్గా ఉద్ధవుడిని నిమిత్త మాత్రుడిగా చేసి ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు తత్వాన్ని తెలియచేస్తున్నారు. మనం ఇందాక చెప్పుకున్నట్లు ఉద్ధవుడికి తెలియక కాదు, లేకపోతే ఉద్ధవుడికి చెప్పడం కాదు. ఇది ఉద్ధవుడిని మాధ్యమంగా చేసుకుని, ఉద్ధవుని నిమిత్త మాత్రం ఉద్ధవుడిని మాధ్యమంగా చేసుకుని మనందరికీ కూడా చెప్తున్నారు. మరి మనందరికీ ఒకే విషయం చెప్తే ఎక్కుతుందా అండి? ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ స్థాయికి తగ్గ విషయం చెప్పాలి. అందుకనే కృష్ణుడు అందరికీ వర్తించే విషయాలు మాత్రమే చెప్పట్లేదు, లేదంటే విశుద్ధ భక్తులకు వర్తించే విషయాలు మాత్రమే చెప్పట్లేదు. కొంతమంది కొన్ని స్థాయిల్లో ఉంటారు. సకామ కర్మలు చేసేటువంటి స్థాయిలో కొంతమంది ఉంటారు, నిష్కామ కర్మలు చేసేటువంటి స్థాయిలో కొంతమంది ఉంటారు, విశుద్ధ భక్తి యోగాన్ని చేసేటువంటి స్థాయిలో కొంతమంది ఉంటారు. ఎవరైనా సరే స్టార్టింగ్ స్టేజ్లో సకామ కర్మలే చేస్తారు. సకామ కర్మలు అంటే పుణ్యకార్యాలు. ఈ పుణ్యకార్యాల వల్ల భౌతికంగా వాళ్ళు ఉద్ధరింపబడతారు, అలానే ధార్మికంగా కూడా ఉంటారు కొంతవరకు. ఇది ఒక వ్యక్తి మరీ నీచుడుగానో, లేకపోతే దుర్మార్గుడుగానో, లేకపోతే పాపాలు చేసేటువంటి వ్యక్తిగానో మారకుండా ఉండడం కోసం కొంచెం సకామ కర్మలు అనేటువంటివి అవసరం. సకామ కర్మలు ఎంతవరకు అవసరం? ఆ స్టేజ్ దాటి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేంతవరకు అవసరం. కానీ నేను సకామ కర్మలే చేసుకుంటూ వెళ్ళిపోతానంటే కొంత సమయం తర్వాత నువ్వు ఆధ్యాత్మికంగా పురోగమించడానికి సకామ కర్మలే అడ్డమవుతాయి. దేవీదేవతల ఆరాధన సకామ కర్మ. దేవీదేవతల ఆరాధన చేసేటువంటి వాళ్ళు నేను జీవితాంతం దేవీదేవతల ఆరాధన చేస్తాను అని అంటే ఆధ్యాత్మికంగా పురోగమించరు. ఎందుకంటే ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది మనం చేసేటువంటి ప్రతి పూజ యొక్క ఫలితం. ఏ పూజ చేసినా ఏం చేసినా మనం అందరం ఆధ్యాత్మికంగా పురోగమించాలి. ఆధ్యాత్మికంగా పురోగమించడం అంటే ఏంటి? భౌతిక లాభం పొందడం కాదు, ఆత్మస్థితిలో మనం ఉండగలగడం, ఆత్మ యొక్క నిజస్థితికి మనం చేరుకోగలగడం. అది రాకుండా మనం ఏ భౌతిక లాభం వచ్చినా కానీ అది మనం ఆధ్యాత్మికంగా పురోగమించినట్లు కాదు. దేవీదేవతల ఆరాధన కేవలం మనకి ఆ భౌతిక పురోగతి మాత్రమే వస్తుంది. ఇలాంటి ఒక స్థితిలోనే ఉండిపోయాం అనుకోండి, ఆ దేవీదేవతల ఆరాధన మన ఆధ్యాత్మిక పురోగతికి అడ్డమవుతుంది. అంటే ఏదో ఒక రోజు మనం ఆ దేవీదేవతల ఆరాధనను వదిలేసి విశుద్ధ భక్తి యోగంలోకి రావాలి. కృష్ణ ప్రచారం, కృష్ణ చైతన్యంలోకి రావాలి.
ఎవరైతే ఆల్రెడీ కృష్ణ చైతన్యంలో ఉన్నారో వాళ్ళు సకామ కర్మలు చేయాల్సిన అవసరం లేదు. సకామ కర్మలు చేసేవాళ్ళు కృష్ణ చైతన్యానికి రావాలి. మీరు అలానే సకామ కర్మలు చేస్తూ పోండి. సకామ కర్మలు చేస్తేనే కొంతకాలానికి కృష్ణ చైతన్యానికి వస్తాము అని చెప్పారు కదండి మీరే. కాబట్టి నేను ఆ కృష్ణ చైతన్యంకి వచ్చేంత వరకు సకామ కర్మలే చేసుకుంటూ పోతాను. జీవితాంతం సకామ కర్మలే చేసుకుంటూ వెళ్తే జీవితం అంతా వృధా ప్రభు. జీవితాంతం వృధా అవుతుంది. దానికోసమనే విశుద్ధ భక్తుల్ని పంపిస్తారు కృష్ణుడు. ప్రాచీన బరిహి సకామ కర్మలు చేసుకుంటూ పోతున్నాడు. యజ్ఞాలు, నారద యాగాలు, తపస్సులు ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతున్నాడు. ఎక్స్పర్ట్. ప్రాచీన బరిహి సకామ కర్మలు చేయడంలో ఎక్స్పర్ట్. ఎలాంటి ఎక్స్పర్ట్ అంటే ఒక యజ్ఞం కంప్లీట్ అయిపోయే లోపల ఇంకో యజ్ఞానికి స్టార్ట్ అయింది. ఈ యజ్ఞం నుంచి లేచి ఇంకో యజ్ఞంలో కూర్చోవడం, ఆ యజ్ఞం నుంచి లేచి ఇంకో యజ్ఞంలో కూర్చోవడం. ఆయన చేసినంత గొప్పగా సకామ కర్మలు ఎవరూ చేయలేరు. ఎవరైనా కనుక వెళ్ళి ప్రాచీన బరిహిని చూస్తే ఆహా ఎంత గొప్పవాడు, ఎప్పుడూ పూజలు చేస్తూనే ఉంటాడు, ఎప్పుడూ యజ్ఞాలు చేస్తూనే ఉంటాడు, ఎప్పుడూ యాగాలు చేస్తూనే ఉంటాడు అనుకుంటాం. కానీ ఆయన చేస్తుంది ఏంటి అంటే సకామ కర్మ. కానీ నారదుడు వచ్చి ఏం చేశాడు? ప్రాచీన బరిహిని గొప్పవాడివి గొప్పవాడివి బాగా చేస్తున్నావు అని అన్నాడా? లేదు మూర్ఖుడు ప్రభు. అని తిట్టాడు. నీ అంత మూర్ఖుడు ఇంకొకడు లేడు ఈ భూమి మీద అని చెప్పాడు. తన స్థితిని తానికి అర్థం చేయడానికి తను ఒక కథను కూడా చెప్పాడు. పురంజనోప పురంజనుడు. పురంజనుడి కథని చెప్పాడు. పురంజనుడి కథ ఏం నిజమైన కథ కాదు. పురంజనుడి కథ ఎందుకు చెప్పారు అని అంటే ప్రాచీన బర్హికి తన స్థితి తనకు అర్థం చేయడం కోసం చెప్పారు. అంటే సకామ కర్మలు చేసేటువంటి వ్యక్తులు మనం చెప్పేది ఏది? పురంజనుడు లాంటి స్టోరీ చెప్పకపోతే వాళ్ళు వినరు. పురంజనుడు లాంటి స్టోరీ చెప్పి వాళ్ళకి మేల్కొల్పి వాళ్ళని తిరిగి భక్తిలోకి తీసుకురాగలిగారు. అది అంటే నారదుడు ఎవరికి ఎలాంటి స్టోరీ చెప్తే వింటారో, ఎవరికి ఏం చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో, ఎవరికి ఏం చెప్పి వాళ్ళని భక్తులుగా మార్చాలో నారదుడు లాంటి వాళ్ళకి చాలా బాగా తెలుసు. అందుకనే వాళ్ళు అలా చెప్పారు. కాబట్టి ఈ సకామ కర్మల స్థాయి నుంచి భక్తి యోగం వరకు రావాలి. ఉద్ధవుడు అన్నాడు, నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? నువ్వు నా విశుద్ధ భక్తుడివి. అందుకని ఇంతకుముందు చెప్పారు, నేను ఇంతవరకు చాలా విషయాలను చెప్పాను నాయన, కానీ ఇవన్నీ వదిలేసేయి. ఇవన్నీ వదిలేసి భక్తి యోగంలో రా, నాకు శరణాగతుడు అవు. అంతిమమైనటువంటి లక్ష్యం అదే. అలా గనక నువ్వు భక్తి యోగంలో, అందుకనే కృష్ణుడు కూడా భగవద్గీత కంక్లూజన్లో సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నారు, మామేకం శరణం వ్రజ అని అన్నారు. ఇక్కడ కూడా మీరు చూస్తే ఈ శ్లోకానికంటే ముందు 16 శ్లోకానికంటే ముందు 14-15లో చెప్పింది అంతే. ఉద్ధవ, వేద మంత్రములను, అనుబంధ వేద శాస్త్రముల పద్ధతులను, వాటి విధి నిషేధాలని త్యజింపుము. అంటే సకామ కర్మలన్నీ వదిలేసేయి, వర్ణాశ్రమ ధర్మాలన్నింటినీ వదిలేసేయి, వర్ణాశ్రమ కర్మలన్నీ వదిలేసేయి. నువ్వు వినిన దానిని, వినవలసిన దానిని విడువుము. నువ్వు ఆల్రెడీ ఎంతో కొంత జ్ఞానంలో ఉన్నావు. మనందరికీ ఎంతో కొంత జ్ఞానం ఉంది. నువ్వెవరివి నాకు చెప్పడానికి? నీకంటే వయసులో నేను పెద్ద, నేను ఎప్పటి నుంచో ఆధ్యాత్మికంగా సేవలు చేస్తూనే ఉన్నాను, నాకు తెలుసు అని అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది అనమాట. ఓకే, మీకున్న జ్ఞానాన్ని తీసి పక్కన పెట్టండి. మీకు తెలిసినటువంటి ఆధ్యాత్మిక సాధనకి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తీసి పక్కన పెట్టండి. నేను ఆ దేవీ దేవత పూజ చేస్తా, ఈ దేవీ దేవత పూజ చేస్తా, ఆ యజ్ఞం చేస్తా, ఆ వ్రతం చేస్తా, ఈ వ్రతం చేస్తా, ఆ యాగం చేస్తా, ఆ తపస్సు చేస్తా, ఇవన్నీ వద్దు. ఇవన్నీ పక్కన పెట్టు. ఇవన్నీ నీకు అవసరం లేదు. తర్వాత వినిన దానిని, వినవలసిన దానిని విడువు. చాలామంది వచ్చి చాలా విషయాలు చెప్తారు, అవి కూడా వినబాకు. చాలామంది చాలా విషయాలు నీకు ఆల్రెడీ చెప్పున్నారు, అవి కూడా వినబాకు, అవి కూడా వదిలేసి బద్ధ జీవులందరి హృదయంలో నిలిచి ఉన్నటువంటి పరమాత్ముడను కనుక కేవలం నన్నే శరణు చొచ్చుము. సో చేయాల్సిందల్లా ఏంటి? ఆ విధి విధానాలు, ఈ విధి విధానాలు ఫాలో అవటం కావటం కాదు, అవి చేయడం ఇవి చేయడం కాదు, ఆ అనుష్ఠానాలు ఈ అనుష్ఠానాలు చేయడం కాదు, లేదా వేద మంత్రాలు చదవడం కాదు, గొప్ప గొప్ప శాస్త్రాలు చదివేసి గొప్ప గొప్ప విద్వాంసుని అనిపించుకోవడం కాదు. ఇవన్నీ వదిలేసి సర్వధర్మాన్ పరిత్యజ్య. ఓకే, అది చెప్పారు. ఏం చేయమన్నారు? నన్ను శరణు పొందు, మామేకం శరణం వ్రజ అని చెప్పారు. హృదయపూర్వకంగా నన్ను ఆశ్రయించిన వాడవై నా అనుగ్రహంచే అన్ని పరిస్థితుల యందును నీవు భయదూరుడు కాగలవు. నీకు ఎలాంటి పరిస్థితి ఉన్నా నన్ను సర్వత్రా సర్వస్వం ఆశ్రయించి ఉన్నట్లయితే నీకు ఎలాంటి భయం ఉండదు.
నువ్వు రక్షింపబడతావు. అంటే మనల్ని మనం అనుకోవచ్చు, ఏమైద్దో మళ్ళీ దేవి దేవతల పూజ చేయకపోతే, ఏమైద్దో మళ్ళీ అది వదిలేసాం, ఏమైద్దో మళ్ళీ ఇది వదిలేసాం, ఏమైద్దో మనం చేసేవన్నీ చిన్నప్పటి నుంచి లేకపోతే ఆనవాయితీగా లేకపోతే ఆ, కుటుంబ వారసత్వంగా చేస్తూ వచ్చినవన్నీ వదిలేస్తే ఏమైపోద్దో అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆ వదిలేసి అంతకంటే ఉత్తమమైనది చేస్తున్నాం కాబట్టి. ఆ వదిలేసి కృష్ణ భక్తి చెయ్యట్లేదు అనుకోండి, భయపడాలి. ఆ వదిలేసి మనం ఏదో పాపపు పనులు చేస్తున్నాం అనుకోండి, భయపడాలి. పాపపు పనులు చేయడం, ఏదో పిచ్చి పనులు చేయడం కంటే అలాంటివి చేయడం మేలు. కానీ అవి వదిలేసి ఆ సమయంలో మీరు కృష్ణ భక్తి చేస్తున్నారు, భాగవతం వింటున్నారు, భగవద్గీత వింటున్నారు, శ్రవణం కీర్తనం స్మరణం చేస్తున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తున్నట్టు? గొప్ప పని చేస్తున్నట్టు. ఓకే. ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళలేదు, అయ్యో నేను ఆఫీస్కి వెళ్ళలేదు ఏమైపోద్ది ఏమైపోద్దా అని అలా అనుకోకూడదు. ఆఫీస్కి వెళ్తే సాధించేదానికంటే ఈ గొప్ప పనే చేశాను అనుకోండి ఈరోజు, భయం ఎందుకు ఇంకా మనకి? మనం వెళ్ళకపోతే వచ్చిన నష్టం ఏంటి కదా? అలాంటి ఒక స్థాయి. అంటే ఇంతకు ముందు చెప్పినవన్నీ వదిలేయమన్నారు కదా అంటే దాని అర్థం ఆ సమయంలో ఖాళీ కూర్చొని టీవీ చూడమని కాదు. ఓకే. ఆ సమయంలో కృష్ణ భక్తి చేయాలి, కృష్ణుడి మీద ప్రేమ పొందాలి. ఓకే. అందుకనే ఇవన్నీ కూడా మనం చేయాలి. ఇంకోటి, వేద వేద అధ్యయనం చేసేటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వేదాలు అనేటువంటివి శబ్ద తరంగాలు. ఓకే. శబ్దశాస్త్రం. ఓకే. దీన్ని బ్రహ్మదేవుడు రాసి ఇవ్వలేదు మనకి, నోటితో పలికారు. నోటితో పలికినప్పుడు ఒక్కొక్క అక్షరం ఆ, ఒక్కొక్క రకంగా పలకాలి. ఓకే. దాని ఉచ్చారణ ఒక విధంగా ఉండాలి. ఇప్పుడు మనకి కనిపించే అక్షరము ఆ, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రొనౌన్సియేషన్ చేస్తారు. కానీ ఎక్కడ దీర్ఘం పెట్టాలో, ఎక్కడ హశ్వం పెట్టాలో, ఎక్కడ హల్లు పెట్టాలో, ఎక్కడ ఒత్తు పెట్టాలో, ఎంత బారు లాగాలో, ఎంత బారు లాగకూడదో, ఎలా ఉచ్చరించాలో అలానే ఉచ్చరించాలి. అలా ఉచ్చరించకుండా కనుక మనము ఒకవేళ వేదాన్ని చదివామనుకోండి, దాని మీనింగ్ మారిపోద్ది. ఆ మీనింగ్ మారిపోయినప్పుడు మనం వేదం చదివిన మీనింగ్ ఏముంటుంది? వేదం చదివిన ఫలితం ఏముంటుందా? ఉండదు. అందుకని వేదాలు చదవాలి అని అంటే ముందు మనము పండితుల దగ్గరికి వెళ్ళి, శాస్త్రం ఉచ్చారణ తెలిసినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనము అధ్యయనం చేయాలి, మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత వేదాలు చదవాలి. లేదు అంటే ఇంతకుముందు మనం చూసారా, గుర్తుందా మీకు? ఇంద్రుడు ఒక యజ్ఞం చేస్తుంటే యజ్ఞంలో జరిగినటువంటి మంత్రాలు, ఇంద్రుడు కాదు, మన ఆ, ఎవరండి? చిత్రకేతు. ఆ, ఆ, విశ్వ స్వావస్. ఉమ్, తప్పు చదివేసరికి ఆ, ఆయన చంపేవాడు పుడతారు. నా పుత్రుడిని చంపాడు. ఆయన పుత్రుడి పేరేంటి? బ్రాహ్మణుడు, ఆయనకి 4 తలలు ఉంటాయి. ఆయన విశ్వరూపుడా? విశ్వరూపుడు. విశ్వరూప అనేటువంటి బ్రాహ్మణ్ణి ఇంద్రుడు చంపేశాడు. ఈ విశ్వరూప అనే బ్రాహ్మణ్ణి ఇంద్రుడు చంపేస్తే విశ్వరూప తండ్రి పేరు త్వక్తానో ఏదో ఉంటుంది. త్వష్ట. ఆ? త్వష్ట. ఆయన ఏం త్వష్ట. ఆయన ఏం చేస్తారు? ఒక యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో నాకు పుట్టబోయే కొడుకు ఇంద్రుణ్ణి చంపేలాంటి కొడుకు పుట్టాలి అని కోరుకుంటాడు. కోరుకొని యజ్ఞం చేస్తూ అలాంటి మంత్రాలే చదువుతారు. ఆ మంత్రంలో ఆయన దీర్ఘించాల్సిన కూడా దీర్ఘించలేదు. అప్పుడు దాని మీనింగ్ ఏమైపోయింది? నాకు పుట్టబోయే కొడుకు ఇంద్రుడితో చంపబడాలి అని వచ్చింది దాని మీనింగ్. ఇంద్రుడు చంపే కొడుకు కావాలా, ఇంద్రుడితో చంపబడే కొడుకు కావాలా అనే దానికి ఒక దీర్ఘమే తేడా. పుట్టాడు, ఇంద్రుడితో చంపబడే కొడుకు పుట్టాడు. ఓకే. ఇంద్రుడిని చంపే కొడుకు పుట్ల. అంటే అంత గొప్ప శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తి, అంత గొప్పగా వేద మంత్రాలు చదవగలిగినటువంటి వ్యక్తి, ఆయనే ఒక దీర్ఘాన్ని తప్పు చదివితే ఫలితం మారిపోయింది. ఫలితం పూర్తిగా మారిపోయింది. చంపే కొడుకు కాకుండా చచ్చిపోయే కొడుకు పుట్టాడు కదా. ఉల్టా అయిపోయింది. ఉల్టా. మరి ఏమి సాధించినట్టు? ఏమి సాధించినట్టు. కాబట్టి వేద మంత్రాల అధ్యయనం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అని అంటే కృష్ణుణ్ణి తెలుసుకోవడం. అది తెలుసుకున్నాం అనుకోండి, అది చదివినా కృష్ణుడే అనుకున్నప్పుడు కృష్ణుడే డైరెక్ట్గా కృష్ణుడిని అప్రోచ్ అయిపోతే ఇంకా వేద మంత్రాలు ఎందుకు మనకి కదా. మీరు మెట్లెక్కి 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 వెళ్తే పై ఫ్లోర్లో మీ 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 ఆఫీస్ ఉంటుంది అని అనుకున్నారు అనుకోండి, అంటే ఆఫీస్కి పోవడం లక్ష్యం, మెట్లు ఎక్కడమా ఉద్దేశం కాదు కదా. పక్కనే లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ ఎక్కితే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతారు మీ ఆఫీస్కి, ఏ శ్రమ లేకుండా. అంటే ఎవరైనా లిఫ్ట్ ఎక్కి వెళ్తారు కదా, మెట్లెక్కి ఎవరైనా వెళ్తారా? ఉం? ఎవరో శక్తి ఉన్నవాళ్ళు, సామర్థ్యం ఉన్నవాళ్ళు ఎవరో లిఫ్ట్ ఎక్కి వెళ్తున్నారు కదా అని చెప్పేసి
సుఖముల మాతాజీ అయితే బాగానే ఎక్కిద్ది, ఎన్ని మెట్లైనా ఎక్కిద్ది దిగిద్ది. ఆమె ఎక్కి దిగుతుంది కదా అని చెప్పేసి నేను కూడా ఎక్కి దిగాను అనుకోండి, నా మోకాళ్ళు నొప్పిలేస్తాయి కదా, నేను ఎక్కలేను. కాబట్టి ఈజీ మార్గం ఉన్నప్పుడు ఎందుకు ఈ కష్టతరమైన మార్గం? అంటే ఈ మార్గంలో మళ్ళీ గమ్యాన్ని చేరుకుంటామనే గ్యారంటీ లేదు కదా. 2 మెట్లు ఎక్కిన తర్వాత అయినా కానీ కింద పడవచ్చు, 3 మెట్లు ఎక్కిన తర్వాత అయినా కానీ కింద పడవచ్చు, 5 మెట్లు ఎక్కిన తర్వాత అయినా కానీ. ఏ మెట్టు ఎక్కకుండానే పైకి పోయే మార్గం ఉన్నప్పుడు ఎందుకు మనం ఎక్కాలి? కాబట్టి ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతుడయ్యాడో వాడికి అవసరం లేదు ఇవన్నీ. ఈ యొక్క విధి విధానాలు, శాస్త్రాల ద్వారా చెప్పబడినటువంటి కర్మకాండలు, సకామ కర్మలు ఇవన్నీ అవసరం లేదు. నీ మాధ్యమం ద్వారా నేను ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు తెలియజేశాను, కానీ నీకు కాదు అనేటువంటి విషయాన్ని కృష్ణుడు చెప్తున్నారు. ఓకే, నీ కోసం కాదు, నీ కోసం ఉద్దేశించబడలేదు నేను చెప్పింది. అది. అంటే బాగా పతనం చెందినటువంటి వ్యక్తులు ఈ స్థాయికి వచ్చి ఈ స్థాయి నుంచి తిరిగి కృష్ణ భక్తిలోకి రాగలగాలి. నెక్స్ట్ 18 నాగలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభు. యథా నలకే నిలబంధురుక్ష్మా యదా నలకే నిలబంధురుష్మా బలేన దారుణ్యధిమధ్యమానః బలేన దారుణ్యదిమజ్జమానః అను ప్రజాతో హవిషా సమేధతే అను ప్రజాతో హవిష సమేధతే తథైవ మే వ్యక్తిరియం హి వాణి తదైవ మే వ్యక్తి రియం హి వాణి. కాష్టములను బలంగా మదించినప్పుడు వాయు సంపర్కంచే వేడి పుట్టి అగ్ని స్ఫులింగం ప్రకటమగును. ఒకసారి అగ్ని రగిలినంతటా హవిసును వేయగా అగ్ని జ్వలించును. అట్లే వేదవాణి యందు నేను ప్రకటమగుదును. భాష్యము. వేద జ్ఞానం యొక్క పరమగోప్యమగ అర్థమును శ్రీకృష్ణుడు ఇచ్చట వివరించుచున్నాడు. వేదములు తొలుత సాధారణ లౌకిక కర్మలను నియమితపరిచే ఫలములను అనుష్ఠాన యజ్ఞముల వైపునకు నడుపును. అట్టి యజ్ఞములు కర్తకు ప్రత్యక్షముగా భావి లాభములను చేకూర్చగలవు. అయినను కర్మఫలములను ఒక ఉన్నత వేద ప్రమాణములకు సమర్పించుటను కర్తకు అలవాటు చేయటయే అట్టి యజ్ఞముల నిజమైన ప్రయోజనం. కర్మానుష్ఠా నిపుణుడు క్రమంగా అన్ని ఇంద్రియ భోగ అవకాశములను ఉపయోగించుకొని తుదకు సహజంగానే తన స్థితికి ఉన్నతమైన తాత్విక కల్పనము వైపునకు ఆకర్షితుడగును. జ్ఞాన వృద్ధి మంత్రుడు భగవాన్ని అనంత మహిమలను ఎరిగిన వాడే క్రమంగా దివ్యమగు పరతత్వం నెడ ప్రేమయుత సేవను చేపట్టును. వేదైచ్చ సర్వేరహమేవ వేద్య అని భగవద్గీత ఎందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడే వేద జ్ఞాన లక్ష్యము. కాష్టమును మదించడం ద్వారా అగ్ని క్రమంగా ప్రకటమైనట్లు వేదానుష్ఠాన పురోగతిచే భగవానుడు క్రమంగా ప్రకటమగును. హవిషా సమేధతే అంటే నెయ్యిని వేటు ద్వారా అగ్ని ప్రజ్వరిల్లును అను పద సముదాయం సూచించినదేమనగా యజ్ఞము పురోగమించుకొలది ఆధ్యాత్మిక జ్ఞానాగ్ని క్రమంగా ప్రజ్వరిల్లుచు సమస్తమును ప్రకాశింపజేయను, కామ్యకర్మ శృంఖలమును నశింపజేయను. ఈ విస్తృతమైన దివ్య జ్ఞానమును వినుటకు ఉద్ధవుడే పరమయోగ్యుడకు వ్యక్తి అని శ్రీకృష్ణుడు భావించును. అందువలన ఆ దేవదేవుడు కరుణతో అతనికి ఉపదేశించున్నాడు. దాన్ని ఉద్ధవుడు బదరికాశ్రమం నందలి ఋషులకు బోధించినప్పుడు వారి జీవిత ప్రయోజనం సిద్ధించగలదు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో మనము కాష్టాన్ని మదించినప్పుడు వాయు సంపర్కంచే వేడి పుట్టి అగ్నిస్ఫులింగము ప్రకటమగును. ఓకే. అగ్ని ఒకప్పుడు అగ్నిని ఎలా రగిలిస్తారండి? 2 చెక్కలను ఒకదాని మీద ఒకటి వేసి రుద్దితే, 2 రాళ్ళు రాళ్ళను వేసి రుద్దినా 2 చెక్కలను వేసి రుద్దినా వస్తుంది అగ్ని. ఓకే, 2 చెక్కలను ఒకదానికి ఒకటి బాగా రాపిడి చేస్తే వస్తుంది. మరి ఆ రాపిడి చేస్తే వచ్చేటువంటి అగ్ని రావడానికి కొంత సమయం పడుతుంది. ఈ లోపల బాగా రుద్దాలి. 2 చెక్కల మధ్య లేకపోతే 2 రాళ్ల మధ్యన కొంచెం ఘర్షణ ఏర్పడినప్పుడు ఆ ఘర్షణ వల్ల కొంచెం వేడి పుడుతుంది. ఆ వేడి పుట్టిన తరువాత రుద్దితే అప్పుడు అగ్ని వస్తుంది. అంటే దీన్ని మదించడం అంటారు. మదించిన అంతిమ లక్ష్యం ఏంటి? అంతిమ లక్ష్యం ఏంటి? అగ్ని పుట్టించడం కదా. అంతిమ లక్ష్యం అగ్ని రావాలి. కానీ ఈ లోపల మనం చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది సర్వస్వం అని అనుకుంటే, అదే ముఖ్యం అని అనుకుంటే, అగ్ని వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు, నేను రుద్దుతూనే ఉంటా అంటే దాని మీనింగ్ లేదు కదా. అలానే వేద మంత్రాలను చదవడము అనంటే
ఆ వేద మంత్రాలని మధించటము అని అంటే చివరికి వచ్చే రిజల్ట్ ఏంటి అంటే కృష్ణుడిని తెలుసుకోవడం, భగవాన్ని కృష్ణ తెలుసుకోవడం. ప్రేమను పొందడం. ఓకే, కృష్ణ ప్రేమని, కృష్ణుడిని తెలుసుకోవడం, కృష్ణ భక్తిని పొందడం, కృష్ణుడికి సేవ చేసే స్థితికి రావడం. అంటే వేద మంత్రాల అధ్యయనము అనేటువంటిది చివరికి మనకి కృష్ణుడిని తెలుసుకోవడం లాంటిది. ఓకే, అంటే కాష్టాన్ని రగిలించడం కోసం మనం చేసేటువంటి మదనం, ఈ మదింపు ఏదైతే ఉందో అలాంటిది. మీరు కూడా చూడండి, సముద్ర మంథనం చేశారు. సముద్ర మంథనం చేస్తే చివరి లక్ష్యం ఏంటి? సముద్ర మంథనం యొక్క చివరి లక్ష్యం ఏంటి? అమృతం స్వీకరించడం. అమృతాన్ని అమృతం. స్వీకరించడం కోసం. అప్పటి వరకు చెయ్యాలి. అప్పటి వరకు చేస్తే అమృతం వస్తుంది. అది సగం చేసి వదిలేసామనుకోండి, సరిగా చేయలేదనుకోండి మంథనం, విషమే వచ్చింది. ఏ, ఆ? సగం చేయకపోతే పూర్తిగా అమృతం వస్తుందా? రాదు. కాబట్టి మీరు మజ్జిగ కూడా చిలికితే వెన్న వస్తుంది. వెన్న వచ్చే వరకు చిలికితే వస్తుంది. వెన్న వచ్చే వరకు చిలకకుండా మజ్జిగను కూడా సరిగ్గా చిలకలేదు అనుకోండి, అటు ఇటు మజ్జిగే కాకుండా కదలకుండా అయిపోతుంది. కర్రను తిప్పారనుకోండి, మజ్జిగే కదలట్లేదు కానీ కర్రను తిప్పుతున్నారు, అప్పుడు ఏమవుతుంది? వస్తుందా మజ్జిగ? రావాల్సినంత విధంగా వస్తుందా? రాదు. అంటే మనం చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ మదనం, మదింపు అనేటువంటిది, అది దాని ఫలితం వచ్చేంత వరకు కనుక చేయగలిగితే, అది కూడా కరెక్ట్ పద్ధతిలో చేయగలిగితే అప్పుడు ఆ ఫలితం వస్తుంది. ఆ ఫలితం ఏమిటి? కృష్ణ భక్తి. ఆ ఫలితం కృష్ణ ప్రేమ. అది అంటే మనం వేద మంత్రాలు చదివినా, యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, ఏది చేసినా ఇదంతా కూడా కేవలం మదింపు మాత్రమే. ఆ మదింపు యొక్క ఫలితము కృష్ణ భక్తి. అప్పటి వరకు కూడా మనం ప్రకటమైన దాకా చేయాలి. ఓకే, సో అది కొంచెం లాంగ్ ప్రొసెస్. ఈ లోపలనే మనకి ఏమవుతుంది అని అంటే శక్తి అయిపోతుంది. ఓకే, ఈ లోపలనే అవుద్దో కాదో అనేటువంటి నమ్మకం పోతుంది. ఈ లోపలనే ఇంతకాలం చేసిన అవ్వలేదు, ఇక అయిద్దా అని చెప్పేసి చివరికి అయ్యే ముందు ఆపేస్తాం. ఓకే, ఇలాంటి ఒక పరిస్థితి లేకపోతే, కాబట్టి వీటన్నిటినీ కూడా, ఈ పద్ధతులన్నీ కూడా ఎంతో సమయం పాటు చేస్తే దాని ఫలితం అనేటువంటిది వస్తుంది. అది కూడా కరెక్ట్గా చేస్తే వస్తుంది, సరిగా చేస్తే వస్తుంది, తప్పు లేకుండా చేస్తే వస్తుంది. లేదంటే ఈ మధ్యలోనే మనం అందరం కూడా ఆయుష్ తీరిపోతాం, లేదంటే ఆమ్, ఆయుష్ పోయిపోయినా కానీ మనం చేస్తున్నా కానీ చేసే వాటిల్లో అపరాధాలు, తప్పులు ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఫలితం రాకుండా పోతుంది. కాబట్టి వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటి ఏంటి అని అంటే విశుద్ధ భక్తుల సాంగత్యంలో భక్తిని చేయడం అనేటువంటి ఏదైతే ఉందో, డైరెక్ట్ కృష్ణుడు అని తెలిసినప్పుడు డైరెక్ట్ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవడం బెస్ట్. అన్నిటికీ అంతిమంగా మనం పొందేది కృష్ణుడు అనుకున్నప్పుడు డైరెక్ట్గా కృష్ణుడిని ఆశ్రయించడం అనేటువంటి సరైన పద్ధతి. నెక్స్ట్ సునీత మాతాజీ. ఏవం గతిః కర్మ గతిర్విసర్గో एवं गतिः कर्म गतिर्विसर्गो గ్రాణో రసో స్పర్శ శృతిశ్చ ज्ञानो रसो दृक्स्पर्शः श्रुतिश्च సంకల్ప విజ్ఞానమతాభిమానః कल्पविज्ञानमथाभिमानः సూత్రం రజస్తః సత్వతమో వికారః. చిత్రం రజసత్వతమో వికారః. భావము: వక్త్రము, చేతులు, పాదములు, ఉపస్థము, ఉదము అనేది కర్మేంద్రియముల కార్యములు. నాసిక, జిహ్వ, కళ్ళు, చర్మము, చెవులు అనేది జ్ఞానేంద్రియముల కార్యములు. వాటితో పాటు మనస్సు, బుద్ధి, అహంకారం యొక్క కార్యములు, దానితో పాటు సూక్ష్మముగు ప్రధానం యొక్క కార్యము, ప్రకృతి త్రిగుణముల అన్యోన్య ప్రక్రియ, ఇవన్నీను నా భౌతిక ప్రకట రూపమని ఎరుగవలెను. భాష్యము: గది, వాక్కు అనే పదముచే భగవానుడు వేదవాణిగా తన ప్రకటమును గురించిన చర్చను ముగించిన వాడే జ్ఞానేంద్రియములు, చేతనము యొక్క సూక్ష్మ కార్యములు, ప్రధానము, ప్రకృతి త్రిగుణముల అన్యోన్య క్రియతో పాటు కర్మేంద్రియముల కార్యములను వివరించున్నాడు. కృష్ణ భక్తుడు సమస్త భౌతిక జగత్తును భగవంతుని శక్తి ప్రకటముగా దర్శించును. ఈ రీతిగా సమస్తము దేవదేవుని విస్తారమే అయ్యుండి అతనికే చెందియున్నందున ఇంద్రియ భోగమునకు తావే లేదు. సూక్ష్మ స్థూల ప్రకటములలో భగవానుని విస్తారమును ఎరుగగలిగిన వాడు ఈ జగత్తులో జీవించడి కోరికను త్యజించును. ఆధ్యాత్మిక జగత్తులో ప్రతిదియు నిత్య జ్ఞానానంద పూర్ణమై ఉండును. ఈ భౌతిక జగత్తు యొక్క విశేష లక్షణం ఏమనగా ఇచ్చటి జీవుడు తనను ప్రభువనుచు కలలు కనును. వివేకవంతుడు అట్టి వ్యామోహమును విడిచిన వాడై మాయారాజ్యములో ఎటువంటి ఆకర్షణీయ లక్షణములను గాంచక భగవద్ధామమునకు పయనమగును. థ్యాంక్ యూ. ఓకే, సో ఈ భౌతికమైనటువంటి ఏదైతే ఉన్నాయో అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, సూక్ష్మ ఇంద్రియాలు,
మనసు, బుద్ధి, అహంకారం అంటే స్థూల సూక్ష్మ ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి యొక్క విశ్వరూప ప్రకటనలో భాగమే కదా. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, భగవంతుడి యొక్క విశ్వరూపం చెప్పుకున్నప్పుడు భౌతిక విశ్వం మొత్తాన్ని కూడా తన నుంచే వచ్చాయి. ఇప్పుడు మనం మనం వాసన చూస్తున్నామంటే భగవంతుడు వాసన చూడాలి అని అనుకున్నాడు కాబట్టి మనకు ముక్కు వచ్చింది. భగవంతుడు వాసన చూడాలి అనే అనుకోలేదు అనుకోండి, మనకు ముక్కు ఉండేది కాదు కదా. భగవంతుడు చూడాలి అనుకున్నాడు కాబట్టి మనకు కళ్ళు వచ్చాయి. భగవంతుడు వినాలి అని అనుకున్నాడు కాబట్టి మనకి చెవులు వచ్చాయి. అంటే భగవంతుడికి ఏర్పడినటువంటి ఈ భౌతిక రూప ప్రకటనలో భాగం మనం అందరం. భగవంతుడు భౌతికం కాదు. భగవంతుడి యొక్క భౌతిక ప్రకటన ఏదైతే ఉందో అది విశ్వరూపం. మనం ఈ శరీరం కాదు. మన యొక్క భౌతిక రూప ప్రకటన ఏదైతే ఉందో అది ఈ శరీరం. అలా భగవంతుడు భౌతికం కాదు. భగవంతుడి యొక్క భౌతిక విస్తారం, భౌతిక ప్రకటన ఏదైతే ఉందో అది విశ్వరూపం. ఈ విశ్వరూపంలోనే మొత్తం సమస్త స్థూల సూక్ష్మ ఇంద్రియాలన్నీ కూడా విశ్వరూపంలో భాగమే. ఓకే, ఎప్పుడైతే మనం ఇది తెలుసుకుంటామో అప్పుడు మనకేమర్థమవుతుందంటే మనం అనుభవించేది, లేదా మనం చూసేది, ఇవన్నీ కూడా భగవంతుడి శరీరంలో భాగము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఓకే, అప్పుడు మనం తినేది భగవంతుడు తింటున్నట్టు ఫీల్ అవుతాం. అదే మనం పిచ్చి పిచ్చి తిన్నాం అనుకోండి, భగవంతుడికి పిచ్చి పిచ్చి పెట్టిందంతో సమానం. ఎప్పుడైతే మనకు తెలుస్తుందో మనం ఏమనుకుంటాం, నా నాలిక నా నాలిక నా నాలిక అనుకుంటాం కదా. నా నాలికి ఈ రుచి కావాలి, ఆ రుచి కావాలి అని అనుకుంటాం కదా. నా నాలికి మాంసాహారం కావాలి అని అనుకుంటాం. కానీ నా నాలిక, మీ నాలిక, అందరి నాలుకలు కలిస్తే భగవంతుడు నాలుక కదా. ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవి యొక్క నాలుకలు అన్నీ కలిస్తే భగవంతుడి యొక్క నాలుక, భౌతికమైనటువంటి నాలుక. మరి అలాంటప్పుడు మనం మన నాలిక మీద ఏదో మాంసాహారాన్ని పెట్టామనుకోండి, దాని మీనింగ్ ఏంటి? భగవంతుడి నాలిక మీద మాంసాహారాన్ని పెట్టినట్టు. భగవంతుడికి మాంసాహారం పెట్టడం అనేటువంటిది చాలా పెద్ద అపరాధం శాస్త్రం ప్రకారం. కృష్ణుడు నేను మాంసాహారం తింటాను, నాకు మాంసం పెట్టండి అని ఎప్పుడు అనలేదు. పత్రం పుష్పం ఫలంతో ఏం అడిగారు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఒక అమాయకమైనటువంటి జీవి ప్రాణాన్ని తీసి ఆ జీవిని మృత కళేబరాన్ని భగవంతుడికి అర్పిస్తున్నాం. మన నాలుక మీద వేసుకున్న భగవంతుడికి అర్పించినట్టే, మనకు తెలిసినా తెలియకపోయినా. ఇది ఘోరమైనటువంటి అపరాధం. ఇది భగవంతుడు హర్షించరు. అందుకని ఎవరైతే భగవంతుడి యొక్క విశ్వరూపం గురించి తెలుసుకుంటారో వాళ్ళు భౌతిక భావం నుంచి బయటకు వచ్చేస్తారు. అందుకనే ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనుకున్నటువంటి ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులకి విశ్వరూప ధ్యానం అనేటువంటిది సరైనటువంటిది. విశ్వరూప ధ్యానం ద్వారా నేను భగవంతుడిలో భాగము అని తెలుసుకోగలుగుతారు. నేను భగవంతుడి నుంచి వేరు కాదు. నా చెయ్యి నీ చెయ్యి అందరి చేతులు కలిస్తే భగవంతుడి చెయ్యి, నా కాలు మీ కాలు అందరి కాలు కలిస్తే భగవంతుడి కాలు, నా నాలిక మీ నాలిక అందరి నాలికలు కలిస్తే భగవంతుడి నాలిక. ఎప్పుడైతే ఇది తెలుసుకుంటామో నా శరీరంలో ప్రతి భాగము భగవంతుడి యొక్క శరీరంలో అంశ అని తెలుసుకోగలుగుతాం. అప్పుడేమవుతుంది, ఇది మనం మనం మన ఇంద్రియాలతోటి మనం చేసేటువంటి పనులన్నీ కూడా మనకేమనిపిస్తాయి? అప్పుడు ఇది చెయ్యకూడదు, ఇలా చేస్తే భగవంతుడికి నచ్చదు, ఇలా చేస్తే. అప్పుడు మనము ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులకు అందుకనే విశ్వరూప ధ్యానము, విశ్వరూప ప్రకటము ఇవన్నీ కూడా మనము ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులకి తెలియచేయాలి. తెలియచేసినప్పుడు అప్పుడు వాళ్ళు ఒక మెట్టి ఎక్కుతారు. ఒక మెట్టి ఎక్కి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి వాళ్ళ యొక్క నియమ నిబంధనలు మార్చుకుంటారు. అప్పుడు వాళ్ళు స్థూల రూపం నుంచి సూక్ష్మ రూప ధ్యానం వరకు వెళ్ళగలగాలి. స్థూల రూప ధ్యానం అంటే విశ్వరూప ధ్యానం, సూక్ష్మ రూప ధ్యానం అంటే మనస్సు, ఆత్మ, పరమాత్మ ధ్యానం. పరమాత్మ ధ్యానం. ఓకే, భగవంతుడి గురించి మాట్లాడుతున్నా. భగవంతుడి యొక్క స్థూల రూపం విశ్వరూపం, విశ్వరూపం. భగవంతుడి యొక్క సూక్ష్మ రూపం పరమాత్మ. పరమాత్మ. సో పరమాత్మ రూప ధ్యానానికి వెళ్ళగలుగుతారు. పరమాత్మ ఎలా ఉంటుంది? చతుర్భుజ నారాయణ రూపంలో ఉంటుంది పరమాత్మ. ఓకే, అది నెక్స్ట్ లెవెల్ భక్తి. ఎప్పుడైతే పరమాత్మ ధ్యానం మీద కూడా పురోగమించేశారనుకోండి, అప్పుడు వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ధ్యానానికి ఎప్పుడు వెళ్తారు? ద్విభుజ రూప ధ్యానానికి వెళ్తారు. ద్విభుజ రూప ధ్యానానికి అంటే అనేక చేతులు, అనేక కాళ్ళు, అనేక తలలు ఉన్నటువంటి ధ్యానం నుంచి 4 చేతులు, 4 కాళ్ళు, 4
తలలో ఉన్నటువంటి ధ్యానానికి వెళ్ళి అక్కడి నుంచి 2 చేతులు 2 కాళ్ళు ఉన్నటువంటి ధ్యానానికి రావాలి. ఓకే, ఇది ప్రోగ్రెస్ అంటే. అదేంటండి, ఎక్కువ చేతులు ఉన్న కాడి నుంచి తక్కువ చేతులకి, ఎక్కువ తలలు ఉన్న దగ్గర నుంచి తక్కువ తలలకు వస్తే ప్రోగ్రెస్ అయినట్టు ఎలా అని అంటే అదే ఆధ్యాత్మికమైన అని. ఇది ఇప్పుడు రిఫ్లెక్షన్ కదా మనకి. సో మన పురోగతి అది. అంటే ద్విభుజ రూప శ్యామ సుందర రూపం ఏదైతే ఉందో అది మిగిలిన అన్ని రూపాలకి కూడా మూల రూపం. కాబట్టి మూల రూపం వరకు మన ధ్యానం చేరుకుంటే అప్పుడు భక్తిలోకి వెళ్ళినట్టు. లేదు అంటే ఎక్కడున్నట్టు, భక్తిలో వెళ్ళినట్లు కాదు, కర్మస్థాయిలోనో జ్ఞానస్థాయిలోనో ధ్యాన స్థాయిలోనో ఉన్నట్లు, భక్తి స్థాయికి వచ్చినట్లు కాదు. అందుకని కృష్ణుడు ఇంతకుముందు చెప్పినట్లు జ్ఞానం తెలిసిన వాళ్ళు భక్తులు కాదు అని చెప్పారు. అంటే నిరాకార బ్రహ్మాన్ని, లేకపోతే పరమాత్మ ధ్యానాన్ని, లేకపోతే కర్మస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని భక్తులు అని అనలేదు. ఎవరైతే భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతారో వాళ్ళు విశుద్ధ భక్తులు. అందుకని వైష్ణవులని నిజమైనటువంటి భక్తులుగా పరిగణించడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీ. 20వ శ్లోకం నుంచి మళ్ళీ మనం రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ రామ హరే రామ 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 హరే హరే రామ రామ కృష్ణ కృష్ణ హరే